మనము దేవుణ్ణి స్తుతించాలి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. 1 పేతురు గ్రంథంలో 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు ఆ మాట. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించాలి. ఆయన గుణాతిశయాన్ని ప్రచురించాలి. అందరూ, పాస్టర్ గారే కాదు, మనం అందరం కూడా ఆయన గుణాతిశయమును ప్రచురించాలంటే కేవలం మనం వర్షిప్ ద్వారా, పాటలు ప్రార్థనల ద్వారా ఆయన గొప్ప చేయాలి. దేవుని నామని గొప్ప చేయడం మన పని అండి. ఈ ఆరాధన అన్న దాని గురించి కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. దేవుని సన్నిధి రాగానే మనం మొరకల్లి ప్రార్థిస్తాం. తర్వాత సమాజంగా మనం అందరం కూడి తర్వాత వర్షిప్ చేయాలి. వర్షిప్ అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే నేలను దున్నడం. మీకు అందరికీ తెలుసు, చాలామంది రైతు కుటుంబం నుండి వచ్చి ఉంటారు. మనం నేలని దుక్కి దున్నడం అంటారు కదా, నేలని దున్న తర్వాతే ఏం చేయాలండి? ఏమేయాలి? విత్తనాలు వేయాలి. అంటే విత్తనం అనేది వాక్యం అనే విత్తనం. పాస్టర్ గారు వాక్యం అనే విత్తనాన్ని వేసే ముందు ఈ దుక్కి దున్నే కార్యక్రమం మందే, సంఘానిదే. మనం దుక్కి దున్నాలి అంటే వర్షిప్ చేయాలి, ఫ్రీ అయిపోవాలి. ఇలా ముడుచుకొని ఏడుస్తూ కూర్చోకూడదు. దేవుని సన్నిధికి ఉత్సాహగానములతో రండి అని చాలా చోట్ల కీర్తనకారుడు చెప్తాడు. దేవుని మందిరాన్ని రాకముందే, ఆ గుమ్మంలో ప్రవేశించే ముందే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం 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 అనుకుని మనం సంతోషంగా గానాలతో రావాలండి. మనం ఇలా ఉండకూడదు, ఉత్సాహం ఉండదు. మా సంఘంలో అయితే మొదటి నుండి సహోదరి పాడిన మొదటి పాటను అందరిని లేచి నిల్చొని ఉండవలసిందే. గంట సేపు వాక్యం చెప్పాలంటే పాస్టర్ గారు గంట సేపు పాటలు పాడాలి, వర్షిప్ చేయాలి. మా సంఘంలో 1 గంట, పాస్టర్ గారు అరగంటే వాక్యం చెప్తారంటే అరగంట సేపే మీరు ఆరాధన చేయాలి. లేదా 2 గంటలు వాక్యం చెప్తారంటే మీరు 2 గంటలు వర్షిప్ చేయాలి. అంతే కదా. మీరు ఎకరానికి ఎన్ని విత్తనాలు వేయాలన్నది కొలత ఉంటుంది. 2 ఎకరాలు అయితే ధాన్యం విత్తనాలు వేయాలంటే అలా అదే రీతిగా మనం వాక్యం ముందు ఈ యొక్క సంఘంలో మనం దున్నాలి. వాక్యం విత్తం ముందు దేవుని స్తోత్రములు, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా ఈ మాట? మీరు ప్రతి మాట మీరు కనీసం ఒక మాటనే జ్ఞాపకం చేసుకోవాలి. నేను వెళ్ళే లోపు మీరు ఇది నేర్చుకున్నాము కొత్తగా అన్నది కావాలి. పాటలు పాడడానికి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవ్వరు కూడా సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. ధైర్యంగా మీకు వచ్చిన వాయిస్తోటే, మీకు వచ్చిన స్వరంతో మీరు పాడాలి. అంతేగాని ఏదో పాస్టర్ గారు చేసుకుంటారు, పాస్టర్ గారు ఇద్దరు పాడుకుంటారు, మనకి ఎందుకు, మనం అలా ఉందాం, ఏదో వచ్చాం. ప్రియులారా, ఇంతమంది క్రీస్తుని మనం ఎరగక ముందు మనం ఎలా ఉండేవో మనకు తెలుసు. అందరికీ దేవునిలో రాకముందు ఎలా ఉండేవో మనకు తెలుసు. నిజ దేవుడుగా అందరు దేవుళ్ళు ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి కావాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి మనిషికి దేవుడు కావాలి. ఆ దేవుడు ఎవరు, ఆ నిజ దేవుడు ఎవరు అనేది సత్యాన్ని మీరు ఎరగాలని నేను కోరుచున్నాను. ఆ నిజ దేవుని ఎరిగిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చి రక్షణ పొందారు. రక్షణ పొంది దేవుని యొక్క వాక్యాన్ని పొందుకుంటున్నారు. మీరు రక్షణ పొందిన తర్వాత, ఒకసారి బాప్తిజం తీసుకున్న తర్వాత, ఒకసారి రక్షణ పొందిన తర్వాత, అమ్మయ్యా నేను బాప్తిజం తీసుకున్నాను, పాస్టర్ గారు బాప్తిజం ఇచ్చారు, క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకొని బాప్తిజం అయిపోయింది నా పని అని కదా. రక్షింపబడిన తర్వాత ప్రతి దినము రక్షణ పొందాలండి. ప్రతి దినము కూడా రక్షింపబడాలి. ప్రతి ఆదివారం మన ప్రతి దినము దేవుని సన్నిధికి రాలేము. ఎందుకంటే మనకి ఉన్న పనులను బట్టి, మనకున్న కుటుంబాన్ని బట్టి, పిల్లలను బట్టి, ఉద్యోగాలను బట్టి, వ్యాపారం బట్టి, వ్యవసాయాన్ని బట్టి మనం ప్రతిదినం రాలేము. కనీసం వారానికి ఆదివారం లేదా శుక్రవారం లేదా బుధవారం ఏది చెప్తారు. ముఖ్యంగా ఆదివారం అందరూ వస్తారు ఆదివారం సంఘానికి. ఈ ఆదివారం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆ వాక్యాన్ని వారం అంతా కూడా వినియోగించాలండి బయటికి వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనం వాక్యాన్ని నింపబడతాం, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకూడదు. ఆ వాక్యం ఏం చెప్పారు అయ్యగారి వాడు, దేని గురించి చెప్పారు, ప్రేమ గురించి చెప్పారు, లేదా సత్యం గురించి చెప్పారు, లేదా యథార్థత్వం గురించి చెప్పారు, నీతి గురించి చెప్పారు. ఇది మనం తెలుసుకొని, ఎవరు వచ్చారు చూడము, తెలుసుకొని దాన్ని ఆ వారమంతా కూడా వినియోగించుకోవాలండి. మళ్ళీ వారం అయ్యేసరికి ఏమవుతుందండి, మన ఇంట్లో కరెంటుతో పాటు ఏముంటుందని, ఇన్వర్టర్ ఉందా? ఇన్వర్టర్ ఎవరికైనా ఇన్వర్టర్ ఉందా? ఇన్వర్టర్ బ్యాటరీ ఉంటుంది ఇంట్లో. కరెంట్ పోయిన తర్వాత ఇన్వర్టర్ ఉంటుంది.
లేదా ఛార్జింగ్. సెల్ ఫోన్ వాడిన తర్వాత ఏమవుతుందండి? ఛార్జింగ్ అయిపోతే ఏం చేస్తారు? ఛార్జ్ పెడతారు మళ్ళీ. అలాగే ప్రతి ఆదివారం వచ్చి మనం ఛార్జింగ్ చేసుకోబడాలి. దేవుని నామానికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రియులారా, అలాగ ఛార్జింగ్ అనేది ప్రతి ఆదివారం మనకి జరగాలి. ఏ విధంగా మనం ఈ లోకంలో బ్రతకాలి? ఎందుకంటే మనం సమస్యలు గల లోకంలో మనము జీవిస్తున్నాం. సమస్యలున్న లోకంలో మనం జీవిస్తున్నాం. అయితే ఆ లోకంలో నుండి దేవుడు 2000 సంవత్సరాల పూర్వమే దేవాది దేవుడు మనుష్య కుమారుడై ఈ లోకానికి వచ్చి మాదిరిగా మనకలాగే ఆయన కూడా మనిషి ఏ విధంగా ఉండాలో అనేది ఆయన నేర్పించి ఆయన రక్తాన్ని చిందించి దాని నిమిత్తం ఆయన వచ్చాడండి. యేసుప్రభు రక్తం కార్చడానికి, తన పరిశుద్ధ రక్తాన్ని, దేవాది దేవుని యొక్క రక్తాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చాడు. విశ్వాసముగా ఎవరైతే ఆ రక్తం కావాలని మనం అడుగుతామో ఆ రక్తాన్ని మనం పుచ్చుకొని ఆ రక్తాన్ని మనం ప్లీడింగ్ చేసి అర్జించి, ప్రభువుని యొక్క రక్తంతో నన్ను కడుగు నింపు అన్నప్పుడు మనం దాన్ని నింపబడతాం విశ్వాసం మూలముగా. అయితే ఇది రక్తం గురించి చెప్పారంటే చాలామంది అసహించుకుంటారు. ఏంటి రక్తం పూసుకోవడం ఏంటి, రక్తం ఏంటి అని. కానీ యేసు ప్రభువు యొక్క పరిశుద్ధ రక్తము మనకి చాలా అవసరమే ఉన్నది ఈ లోకంలో. మేమందరం ఏంటి రుచి చూచి వచ్చాం. మేము కూడా అనేకమైన మతాల నుండి వచ్చిన వాళ్ళు. నా గురించి సాక్ష్యం నేను తర్వాత చెప్తాను. కానీ ప్రియులారా, ముందు మనం నేర్చుకున్న మూలపాఠాలు చాలా అవసరమై ఉంది. నేను రాగానే చూశాను, పాపం అందరూ అలాగా ఉన్నారు. ఏదో 2-3 సహోదరులు పాడతారు, అందరూ పాడాలి, అందరూ చప్పట్లు కొట్టాలి, అందరూ. మేమైతే నాట్యం చేయొచ్చు, వాక్యం ఉంది కదండి, నాట్యం చేయొచ్చు, స్తుతి గానాలు చేసాము. నాట్యం అంటే మామూలుగా కాదు. ఆ నాట్యం చేసే స్తుతి గానం అయితే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఇంకా అధికంగా నాట్యం చేసేవాడు. చాలామంది పరిశుద్ధాత్మ వస్తేనే నాట్యం చేస్తారు, గంతులు వేస్తారు అని కాదు. ముందు మనం నాట్యం చేయాలంటాడు. ఏమంటాడండి? దావీదు అంటాడు కదండి, 150వ కీర్తన అంతా కూడా, సమస్త జనులారా యెహోవాకు ఉత్సాహ ధ్వని, యెహోవా నామాన్ని స్తుతించాలి. యెహోవా మందిరంలో, మన దేవుని మందిరం ఆవరణ నిల్చుండు వారులారా యెహోవాను స్తుతించుడి. మహాసమాజంలో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన పరిశుద్ధాలయంలో నిన్ను స్తుతించేదను. దేవుని యొక్క ప్రజలు ఆయన స్తుతించినప్పుడు దేవునికి స్తుతికి అయిష్టత ఆటంకం కలిగించే వాడు ఎవరండి? సాతానుడు. వాడు పారిపోతాడండి ఇక్కడ నుండి. ఎందుకంటే సాతానుడు కరెక్ట్గా దేవుని సన్నిధిలోకి వస్తాడండి. ఇంకెక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు, దేవుని సన్నిధిలోనే ఉంటాడు. నేను అనుకో ఇది పరిశుద్ధాలయము, ఇక్కడ సాతాను పని లేదండి. సాతాను కూడా ఇక్కడికి వస్తాడు, వచ్చి నిద్ర వచ్చేలా చేస్తాడు, నిద్రపోయేలా చేస్తాడు. ఏదో చెప్పనా అయిపోయి వెళ్ళిపోదాం అనుకోండి, ఆశీర్వాద ప్రార్థన ఇచ్చేసరికి వెళ్ళిపోతాడు. కానీ ప్రియులారా, మనము చాలా స్టడీగా ఉండాలి దేవుని సన్నిధిలో. వచ్చిన దగ్గర నుండి, ప్రార్థన దగ్గర నుండి, వర్షిప్ అంటే పాటలు పాడి స్తుతి ఆరాధన చేసిన తర్వాత వాక్యం విని ముగింపు ప్రార్థన వరకు మనం స్టడీగా ఉండాలి. లేకపోతే సాతాను మన ప్రక్కగా వస్తాడు. కుడివైపు పరిశుద్ధాత్మ ఉంటే ఎడమవైపు దురాత్మ ఉంటుంది, అది రెడీగా ఉంటుంది, వాక్యం వినకుండా చేస్తుంది. వాక్యం వినకుండా చేయడం దాని పని. వాక్యం విన్నారంటే మీకు శక్తి పెరిగిపోద్ది, పవర్ పెరిగిపోద్ది, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, స్వస్థతలు జరుగుతాయి. ఎంతోమంది స్వస్థత ఎన్నో చూసాం.